వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు ఆనియన్స్ పకోడీ, వరిపిండితో పకోడీ వేసుకుంటున్నాను. వాతావరణం చల్లగా ఉన్నప్పుడు కారంగా తినాలనిపించినప్పుడు అలా పకోడీలు వేసుకుంటే చాలా మంచిది. ఆయిల్ వేసుకోవాలి. పిండి మొత్తం కలిపే విధానం అంతా స్కిప్ అయిపోయింది. కాకపోతే ఏంటంటే పెద్దపాయలు ఒక 5 తీసుకొని సన్నగా తరుగుకోవాలి. ఒక 4 రెమ్మల కరివేపాకు సన్నగా ముక్కల కింద తరుగుకోవాలి. కొద్దిగా లైట్గా ఉప్పు, సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఒక 2 స్పూన్లు వెన్నపూస వేసుకోవాలి. వెన్నపూస లేకపోతే కాగిన నూనె పోసుకోవాలి. వరిపిండి దానికి సరిపడినంత వరిపిండి వేసుకొని కలుపుకోవాలి. ముద్దలాగా పకోడీ వేసుకునే విధంగా కలుపుకోవాలి. అదంతా కలిపి ఇలా కలుపుకోవాలి ముద్దలాగా. ఇలా పకోడీలాగా వేసుకున్నాం. అలాగ మొత్తం కలుపుకోవాలి. దోరగా వేగేలాగా కలుపుకోవాలి. వానలు పడేటప్పుడు ఇలాగ కారంగా చేసుకుని తింటే వాతావరణం చల్లగా ఉన్నప్పుడు చాలా బాగుంటుంది. కొద్దిగా వేగనివ్వాలి. వేగిన తర్వాత తీసేసుకోవాలి. వరిపిండి పకోడీలు రెడీ అయిపోయింది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. పకోడీలు రెడీ అయిపోయింది.